బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టీవీలో ఆడియన్స్ను ఎంతగా అలరిస్తుందో ఈ రియాలిటీ షో ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఎవరు ఊహించని ట్విస్టులు, సర్ప్రైజ్లు, మరెన్నో చూడని కాంట్రవర్సీలను ఒక్క బిగ్ బాస్ షోలోనే చూస్తాం. ఫ్యామిలీ ఆడియన్స్కు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్గా మారిన ఈ బిగ్ బాస్ అప్డేట్ అవ్వబోతుంది. ఇప్పటికే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్గా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఈ షోను మరింత రసవత్తరంగా మార్చడానికి బిగ్ బాస్ టీం సిద్ధమైంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా బిగ్ బాస్ హౌస్లో వినోద విధ్వంసం సృష్టించాలని భావిస్తుంది. ఇంతకీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ కాబోతున్న కంటెస్టెంట్లు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రతి సంవత్సరం సరికొత్త కాన్సెప్ట్తో ముందుకు వెళ్తుంది బిగ్ బాస్. ఈ ఏడాది కూడా బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల ముందుకొచ్చింది. అండ్ అలా 15 మంది కంటెస్టెంట్లతో షో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో సెలబ్రిటీ కేటగిరీలో సృష్టి వర్మ, భరణి శంకర్, ఇమాన్యుయల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, సంజనా గల్రాని, ఫ్లోరా షైని, రీతు చౌదరిలు బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వగా, కామన్ మ్యాన్ కేటగిరీలో డీమాన్ పవన్, ప్రియా శెట్టి, కళ్యాణ్, మర్యాద మనీష్, హరిత హరీష్, శ్రీజా దమ్ము షోలో అడుగుపెట్టారు. వీరిలో సృష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్లు వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఈ మధ్యలో ఎవ్వరు ఊహించని విధంగా దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ద్వారా మిడ్ వీక్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఆట తీరులో సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తుంది. వాస్తవానికి దివ్య నిఖిత ఎంట్రీ లాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ను కూడా సర్ప్రైజింగ్గా ఒక్కొక్కరిని హౌస్లోకి పంపిస్తారని భావించారు. కానీ ఆదివారం షోలో బిగ్ బాస్ రీలాంచ్ పేరిట వారిని గ్రాండ్గా హౌస్లోకి పంపించాలని బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 6 కంటెస్టెంట్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. ఇందులో సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. మరో విషయం ఏంటంటే వారిలో 2 సెన్సేషనల్ క్రేజీ స్టార్స్ కూడా ఉన్నారు. అందులో ఫస్ట్ నెంబర్ దివ్వెల మాధురి. ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్టులో మీడియా సెన్సేషన్ దివ్వెల మాధురి ఉంది. ఈమె పేరు తెలియని ఆంధ్ర ప్రజలంటూ ఉండరు. సోషల్ మీడియాలో దివ్వెల మాధురి, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జంట ఉన్న ఫాలోయింగ్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఈ జంట నిత్యం రీల్స్, వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో వీరి బంధం ఎప్పుడూ మీడియాలో చర్చనీయాంశంగానే ఉంటుంది. అంతేకాదు, దివ్యల మాధురి ఆ మధ్య వరుసగా మీడియా ఇంటర్వ్యూలతో తెగ హంగామా చేశారు. దీంతో ఏపీ రాజకీయ సమీకరణాలు మారాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి అమ్ముడిప్పుడు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడితే రచ్చరచ్చే. ఇక నెంబర్ 2 అలేఖ్య చిట్టి పికిల్స్. రమ్య ఇక మరో సోషల్ మీడియా సెన్సేషనల్ అలేఖ్య చిట్టి పికిల్స్ బ్యూటీ రమ్య మోక్ష కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. వాస్తవానికి ఆమె బిగ్ బాస్ షో స్టార్టింగ్లోనే రాబోతుందనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఎంట్రీ ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఆమెని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుపోతున్నారట. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా రమ్య పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ మధ్య పికిల్స్ రేట్ విషయంలో కస్టమర్తో గొడవ పడడం, ఆ గొడవ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలేఖ్య చిట్టి పికిల్స్ బ్యూటీ వార్తల్లో నిలిచింది. అంతేకాకుండా రమ్య కాస్త గ్లామరస్ షో అండ్ జిమ్ వీడియోలు, ఫోటోలు కూడా పంచుకుంటుంది కాబట్టి సోషల్ మీడియాలో హల్చల్ అవుతూనే ఉంటాయి. అలా రమ్య అందరి దృష్టిని ఆకర్షించింది. అదే క్రేజ్ ఇప్పుడు బిగ్ బాస్కి ఆఫర్ అందుకునేలా చేసింది. ఇకపోతే థర్డ్ వచ్చేసి ఆయిషా జీనత్. వీరితో పాటు మరో గ్లామర్ బ్యూటీగా ఆయిషా జీనత్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందని కూడా తెలుస్తుంది. సినీ రంగాల్లో అండ్ టీవీలో తనదైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఈ కేరళ బ్యూటీ తెలుగు వారికి మాత్రం కొత్త కాదు. సావిత్రి గారి అబ్బాయి, ఊర్వశివో రాక్షసో వంటి సీరియల్స్లో నటించి ఆడియన్స్ మనల్ని కూడా పొందింది. ఇక లేటెస్ట్గా కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ షోలో తను కూడా ఎనర్జీతో అలరించినటువంటి జీనత్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందని కూడా టాక్ వినిపిస్తుంది. ఆమె ఎంట్రీతో షోలో మళ్ళీ కొత్త ఉత్సాహం రానుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇకపోతే నెంబర్ 4 శ్రీనివాస సాయి. తెలుగు యాక్టర్, గోల్కొండ హై స్కూల్ ఫేమ్ శ్రీనివాస సాయి కూడా బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. గోల్కొండ హై స్కూల్ సినిమాలో తన అద్భుతమైనటువంటి యాక్టింగ్తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. తర్వాత శుభలేఖలు అండ్ వినరా సోదర వీరకుమార వంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. కానీ అనుకున్నంతగా ఎందుకో వెండితెరపై అవకాశాలు అయితే అందులేకపోయాడు. అండ్ ఇదిగో ఇప్పుడు బిగ్ బాస్ షోతో ద్వారా మళ్ళీ తన టాలెంట్ చూపించాలని కూడా బిగ్ బాస్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారట. అండ్ యాక్టివ్, స్మార్ట్గా ఉండేటువంటి కుర్రాడు హౌస్లోకి వెళ్తే మాత్రం మంచి ట్రాక్లు వేస్తాడనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఇకపోతే 5th వచ్చేసి గౌరవ్ గుప్తా. టెలివిజన్లో గీతా LLB సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నటువంటి యాక్టర్ గౌరవ్ గుప్తా తన 6 ప్యాక్ స్టైలిష్ లుక్స్తో ఇప్పటికే చిన్న తెర ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నటువంటి ఈ ఫిట్నెస్ ఫ్రీక్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తున్నాయి. ఇక గౌరవ్ హౌస్లో అడుగు పెడితే హౌస్లో జరిగేటువంటి ఫిజికల్ టాస్క్లోనూ, ఫన్ మూమెంట్స్లోనూ గౌరవ్ దూసుకుపోతాడని కూడా అంచనాలు వేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఏది ఏమైనా లవ్ ట్రాక్స్ కూడా సెట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే 6th వన్ వచ్చేసి నిఖిల్ నాయర్. గృహలక్ష్మి సీరియల్లో తులసి చిన్న కొడుకు ఫేమ్గా ఆడియన్స్ మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు నిఖిల్ నాయర్.
ఆ తర్వాత పలుకే బంగారమాయన అండ్ సీరియల్లో హీరోగా నటించి దిల్సే వెబ్ సిరీస్తో కూడా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాడు అనమాట. సో ఈ టాప్ 6 ఎవరైతే ఉన్నారో ఈ 6 బిగ్ బాస్ హౌస్లోకి మరొకసారి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు ఇక రీఎంట్రీతో తర్వాతనే అసలైన బిగ్ బాస్ 2.0 అని కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఫస్ట్ పోయిన వాళ్ళు అలా అలా వెళ్ళిపోతుంటుంది షో. బట్ ఎంత మసాలా అయితే రాదు. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి వెళ్ళి అండ్ వీళ్ళ లోపాలను చెప్పడం, నామినేషన్స్ ఇవన్నీ కూడా షోకి ఇంకా హైప్ తెచ్చేటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంటుంది అనమాట. సో ఈ 6 వెళ్తే అందులో మేజర్ అటు దివ్యల మాధురి అండ్ అలేఖ్య చిట్టి వీళ్ళ ఆట తీరు అండ్ బయట అండ్ వాళ్ళ రియాలిటీ ఎలా ఉండబోతుంది, వాళ్ళ టాస్క్లు ఎలా ఆడబోతున్నారు, ఎలా గేమ్ ఆడతారనేది ఇక్కడ పెద్ద క్యూరియాసిటీ క్రియేట్ చేసేటువంటి విషయం అనమాట. సో మరి ఇందులో ఈ టాప్ 6లో ఫైనల్స్కి వెళ్తారా లేకపోతే మధ్యలో వస్తారా తెలియదు, కానీ బట్ బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం మరింత రసవత్తరంగా మారుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ ఇప్పుడు ఉన్నటువంటి 6 కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? అండ్ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి హౌస్లో ఉన్నటువంటి వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.